మీరిద్దరు భార్యాభర్తలుగా హ్యాపీగా ఉన్నారా? లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ, కానీ మన తప్పుని మన్నించి సరిదిద్ది మనకి తోడుగా ఉండేవారు చాలా తక్కువ. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సీరియల్ నటి తేజస్విని గౌడ ఇష్యూనే. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేర్లు అమర్దీప్, తేజస్విని గౌడ. టీవీ సీరియల్స్ ద్వారా ఆడియన్స్కి పరిచయమైన వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క సీరియల్లో కూడా నటించలేదు, కానీ స్నేహితులుగా పరిచయమై ఆ తర్వాత ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా అమర్దీప్ జానకి కలగనలేదు సీరియల్ ద్వారా లేడీస్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోగా ఆ ఫేమ్తోనే ఇతనికి బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఆ షోలో తనదైన శైలిలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంతో అందరూ తనే విన్నర్ అవుతాడనుకున్న అమర్ చివరి వారంలో పల్లవి ప్రశాంత్తో గొడవ చేసుకోవడంతో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అమర్దీప్, తేజస్విని జంటగా కలిసి స్టార్ మా ఛానల్లో ప్రసారమైన ఇస్మార్ట్ జోడీ 3లో పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ షోలో వీరిద్దరూ ఆడిన తీరుని చూసి ఖచ్చితంగా వారే ఆ టైటిల్ ని గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ వీరు టాప్ 4లోనే ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ షో వల్ల అమర్దీప్ కి, తేజస్వినికి మనస్పర్ధాలు మొదలై గొడవలు ఏర్పడ్డాయని, ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారనే వార్తలు చాలా రోజుల నుండి హల్చల్ అవుతూనే ఉన్నాయి. అసలు తేజస్విని గౌడ, అమర్దీప్ విడాకుల విషయంలో ఎంతవరకు నిజముంది? నిజంగానే తేజస్విని త్వరలో తల్లి కాబోతుందా? తేజస్విని ఇప్పుడు సీరియల్స్ లో ఎందుకు యాక్ట్ చేయట్లేదు? అసలు వీరిద్దరూ కలిసి ఒక్క సీరియల్లో కూడా నటించకపోయినా వీరి రిలేషన్ పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. తేజస్విని గౌడ అలియాస్ తేజస్విని, ఈమె 1993 నవంబర్ 22న కర్ణాటకలోని తుముకూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మల్లికార్జున, తల్లి భ్రమరాంబ. ఇక వీరికి తేజస్విని ఏకైక సంతానం కావడంతో చిన్నప్పటి నుండి తనని చాలా గారాబంగా పెంచారు. అలా ఈమె తల్లికి తన కూతుర్ని మోడల్, యాక్టర్ని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తేజస్వినికి 5 ఏళ్లున్నప్పుడు తనని క్లాసికల్ డాన్స్ మరియు సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేపించారు. ఇక తేజస్విని తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే తేజస్విని తండ్రి ఉద్యోగరీత్యా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా తేజస్విని తన స్కూలింగ్ ని బెంగళూరులోని మ్యాక్స్ ముల్లర్ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె చిన్నప్పటి నుండి సింగింగ్, డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలవడంతో కూతుర్ని త్వరలోనే మోడలింగ్ కి తీసుకురావాలని తన తల్లి అనుకుంది. ఇక తేజస్విని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తన తండ్రికి హార్ట్ అటాక్ వచ్చి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. అలా తల్లి చిన్నగా ఒక జాబ్ చేసుకుంటూ తన కూతురికి ఏ లోటు లేకుండా చూసుకునేది. అలా తన తల్లి పడే కష్టాన్ని చాలా దగ్గర నుండి చూసిన తేజస్విని బాగా చదివి మంచి జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంది. ఇక అలా తన బీటెక్ కోర్స్ కోసం రాజేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వగా తన కోర్సుని పూర్తి చేయగానే క్యాంపస్ ప్లేస్మెంట్లో తేజస్విని ఒక ఐటీ కంపెనీలో జాబ్ని సంపాదించింది. దీంతో తల్లి కూతుర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈమె చేస్తున్న జాబ్ మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ చాలా కష్టంగా మారడంతో తన తల్లి ఆశ ప్రకారం మోడల్, యాక్టర్ అవ్వాలనుకుంది. అందుకు ఈమె తల్లి కూడా సపోర్ట్ చేయడంతో తన జాబ్కి రిజైన్ చేసిన తేజస్విని ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు తన యాక్టింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకునేందుకు ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయింది. అలా అక్కడ ట్రైన్ అవుతూనే కొన్ని నాటకాల్లో యాక్ట్ చేసిన తేజస్విని మొదట్లో సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని ట్రై చేయగా అక్కడ ఉన్న కాస్టింగ్ కౌచ్ వల్ల తనకి చిన్న పాత్ర కూడా చేసేందుకు అవకాశం రాలేదు. అలా 1 ఇయర్ ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంది. ఇక అలా ఎంత ట్రై చేసినా ఒక్క సీరియల్లో కూడా ఛాన్స్ రాకపోవడంతో మళ్ళీ తన జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంది. కానీ ఈ క్రమంలోనే తెలుగులో ఉన్న ఆర్టిస్టులు ఉన్నట్టుండి ఎక్కువ రెమ్యూనరేషన్ ని పెంచడం, సరిగ్గా షూటింగ్ కి రాకపోవడం లాంటివి చేయడంతో సీరియల్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తమిళ్, కన్నడలో ఉండే కొత్త వారిని సెలెక్ట్ చేసేవారు. ఎందుకంటే వారు వర్క్ పరంగా ప్రొఫెషనల్ గా ఉంటూ ప్రొడక్షన్ పెట్టే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకొని పనిచేస్తారు కాబట్టి. అలా కోయిలమ్మ సీరియల్ టీం ఒక ఆడిషన్ ని నిర్వహించగా ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తేజస్విని ప్రొఫైల్ ని చూసిన ప్రొడ్యూసర్ కె రాఘవేంద్రరావు గారు తనని ఆడిషన్ కి పిలవడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసి తల్లి కూతుర్లు తెలిసిన
భాషలోనే ఒక్కరు కూడా ఛాన్స్ ఇవ్వలేదని, అలాంటిది భాష తెలియని సీరియల్స్లో ఛాన్సులు రావనుకున్న చివరి ప్రయత్నంగా ఆడిషన్లో పాల్గొనగా రాఘవేంద్రరావు గారికి తేజస్విని లుక్ బాగా నచ్చడంతో అందులో ఈమెను చిన్న పాత్రకి సెలెక్ట్ చేశారు. ఇక ఈ సీరియల్ 2016లో స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వగా మొదటి రోజు నుండే ఆ సీరియల్కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా తేజస్విని చేసిన అమాయకపు పాత్ర జనాలకి బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే ఈమె తెలుగులో బాగా ఫేమస్ అయింది. అందుకు తోడు మా మేనేజ్మెంట్ కూడా తేజస్వినికి మంచిగా సపోర్ట్ చేయడంతో ఈమెకి కన్నడలో బిల్హెంతి అనే సీరియల్లో కూడా విలన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో తన నటనకి మంచి అప్రిషియేషన్ రావడంతో తమిళ్లో సుందరనీయం సుందరం నానుమ్ అనే సీరియల్కి రికమెండ్ చేయగా ఈ సీరియల్ స్టార్ విజయ్ ఛానల్లో టెలికాస్ట్ అయి తేజస్వినికి కన్నడ, తెలుగు, తమిళ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే తమిళ్లో విద్యా నెంబర్ 1 అనే సీరియల్తో తేజస్విని బిజియెస్ట్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో తెలుగు స్టార్ మా వారు వన్ డే బిగ్ బాస్ షోని నిర్వహిస్తూ బుల్లితెర ఆర్టిస్టులని సెలెక్ట్ చేయగా అందులో తేజస్విని, అమర్ కూడా ఉండడం గమనార్హం. అలా 24 అవర్స్ జరిగిన ఆ షోలో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరూ తమ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోలేదు కానీ మొబైల్ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మెసేజెస్, కాల్స్లో బిజీగా ఉండేవారు. ఇక ఈ సమయంలోనే తేజస్వినికి కేర్ ఆఫ్ అనసూయ అనే మరో సీరియల్లో ఛాన్స్ రాగా ఆ సీరియల్ రిలీజ్ అయ్యి అంతలా జనాదరణ పొందలేదు. దీంతో తేజస్విని తన మకాన్ని తమిళ్కి మార్చేయాలనుకుంటున్నప్పుడే అమర్ తేజస్వినికి ప్రపోజ్ చేయడం, తేజస్విని తల్లి కూడా వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమర్దీప్ అప్పటికే బీటెక్ని పూర్తి చేసి జాబ్ చేయడం ఇష్టం లేక ఇండస్ట్రీకి వచ్చి కొన్ని మూవీస్లో యాక్ట్ చేస్తూ జానకి కలగనలేదు సీరియల్ ద్వారా స్మాల్ స్క్రీన్లోకి అరంగేట్రం చేసి అలా తర్వాత సిరిసిరి మూవలు, ఉయ్యాల లాంటి సీరియల్స్ చేస్తూ జనాల్లో క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు అమర్దీప్ క్యారెక్టర్ కూడా తేజస్వినికి బాగా నచ్చి ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఇక అలా అమర్దీప్ ఇంట్లో వారు తేజస్వినికి పెళ్లి తర్వాత యాక్టింగ్ చేయకూడదని కండిషన్ పెట్టి 2022 డిసెంబర్ 14న వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేశారు. ఇక ఆ పెళ్లి తర్వాత తేజస్విని చెప్పినట్లే యాక్ట్ చేయడం మానేసి యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ బిజీ అయింది. అలా ఈమెకి హీరోయిన్ గా చాలా కన్నడ సీరియల్స్ లో ఆఫర్స్ వచ్చినా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ వల్ల వాటిని ఒప్పుకోకుండా ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ కే ఇంపార్టెన్స్ ఇస్తూ నటనకి ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ తన భర్తతో కలిసి కొన్ని రియాలిటీ షోస్ లో పాల్గొని తన డాన్స్ స్కిల్స్ తో అందరినీ అలరించింది. అలా జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్, నీతోనే డాన్స్ 2.0 అనే షోస్ లో పాల్గొని సందడి చేసిన వీరిద్దరు తాజాగా ఓంకార్ యొక్క ఇస్మార్ట్ జోడీ 3లో పాల్గొనగా అక్కడ ఓంకార్ వీరిద్దరిని కొన్ని క్వశ్చన్స్ ని అడగగా అందులో వీరికి అండర్స్టాండింగ్ లేనట్లు కనిపించడంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయని, దీని కారణంగానే విడాకులు తీసుకోబోతున్నారని, అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో అమర్దీప్ ప్రియాంకతో క్లోజ్ గా ఉండటం వల్ల కూడా తేజస్విని మానసికంగా కృంగిపోయి ఈ డెసిషన్ ని తీసుకుంటుందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని మాట్లాడుతూ భార్యాభర్తలన్నాక ఖచ్చితంగా గొడవలు వస్తాయని, గొడవలు లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందా, తాము ఎంత గొడవ పడ్డా ఒకరినొకరు వదిలుండలేరని, అమర్ తనని ఎంతోగానో ప్రేమిస్తున్నాడని, తను కూడా అతన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుందని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తమ ప్రేమకి గుర్తుగా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారని, తమకి ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నట్లు గుడ్ న్యూస్ చెప్పడంతో వీరి విడాకుల విషయానికి ఫుల్ స్టాప్ పడింది. అంతేకాకుండా ఈ గుడ్ న్యూస్ ని విన్న ఈమె ఫ్యాన్స్ అందరూ తనకి విషెస్ ని తెలియజేస్తూ తమ ప్రేమని వ్యక్తపరుస్తున్నారు. మీకు తేజస్విని నటించిన సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకసారి అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతంగా ఉంటుంది, అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థవంతం లేనిదవుతుంది. ఇది ఫోక్స్ సీరియల్ నటి తేజస్విని గౌడ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.